ఈరోజు జరిగినటువంటి ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2024 క్వశ్చన్ పేపర్లో అందరూ కూడా స్టూడెంట్స్ ఇప్పటికే చాలా కామెంట్స్ పెట్టారు, సార్ క్వశ్చన్ పేపర్ కీ కావాలని. సో మీ అందరి కోసం మోస్ట్ రిలయబుల్ కీ పేపర్ అనేది పెట్టబోతా ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ నేను పెడుతున్నటువంటి కీ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఫైనల్గా మీరు భావించవచ్చు. 1-2 ఏదైనా చేంజెస్ ఉండొచ్చు. పిల్లల నుంచి బ్రైట్ స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి స్టూడెంట్స్ని అడగటం ద్వారా సేకరించినటువంటి పార్ట్ బి ఆన్సర్స్, అదేవిధంగా పార్ట్ ఏ ఆన్సర్స్ కూడా మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి కీ పేపర్ కూడా నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేయబోతా ఉన్నాను. నేనైతే ఇక్కడ రాసే టైం లేదు, నాకు చాలా బిజీగా ఉన్నాను. దానివల్ల మీకు ఆన్సర్ చెప్తా ఉన్నాను, మీరు దీన్ని విని రాసుకోవచ్చు. సో పార్ట్ బికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ముందు గమనిద్దాం. క్వశ్చన్ నెంబర్ 17 to 21 ఇక్కడ పోయం వచ్చిందట. ఈ పోయంకి సంబంధించి 17 to 21 కైట్ అనేదో ఏదో పోయం వచ్చిందని పిల్లలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిఏఏ సిబి. సిఏఏ సిబి ఈ 5 ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకి 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సిఏఏ సిబి రైట్. అదేవిధంగా ఇక క్వశ్చన్ నెంబర్ 22 to 26 ఎడిటింగ్కి సంబంధించి మరి మనం చెప్పినట్టే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మనం చెప్పినట్టుగా జరుగుతుంది. ఏదైతే చెప్పామో అవే వస్తాయి, ఏ డిస్కోర్స్లు అయితే చెప్పామో అదే వస్తుంది, ఏ గ్రామర్ అయితే చెప్పామో అదే వస్తుంది. ఓవరాల్గా ఏది చెప్తే అదే వస్తుంది అంటానికే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ కూడా ఎగ్జాంపుల్. లాస్ట్ 2 years కూడా అదే ఎగ్జాంపుల్. మీ సీనియర్స్ని అడిగిన అదే చెప్తారు, మనం ఏది చెప్తే అవే వస్తాయి. అంత పర్ఫెక్ట్ గెస్ ఉంటుంది. అలాగే వచ్చింది ఈ సంవత్సరం కూడా. 22 నుంచి 26 వరకు చూస్తే మరి ఫస్ట్ ఎడిటింగ్లో మనకి యాటిట్యూడ్ ఈజ్ యాల్టిట్యూడ్ అనే లెసన్ నుంచి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రన్ అస్ ఓవర్ అనేది పెడితే కరెక్ట్ అవుతుంది. అక్కడ ఆ విధంగా ఎడిట్ చేయవలసి ఉంది. తర్వాత 23లో విన్స్ అని ఇచ్చారట, దాన్ని 1 అని రాస్తే పాస్ట్ టెన్స్లోకి మార్చితే కరెక్ట్ అవుతుంది. వర్బ్కి సంబంధించి WON 1గా మార్చాలి. అదేవిధంగా 24th వచ్చేసి ఇంట్రెస్టింగ్లీగా మార్చాలి ఎర్రర్ని. ఇంట్రెస్టింగ్లీ ఆ విధంగా మార్చితే మీకు మార్క్ వస్తుంది. అదేవిధంగా 25th వచ్చేసి స్పిన్ అనేది ఆన్సర్గా తీసుకోవాల్సి వస్తుంది. SPIN స్పిన్. అదేవిధంగా 26th బిట్ వచ్చేసి రియల్లీ క్విక్లీ అనేది పెడితే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అది ఎడిటింగ్కి సంబంధించి. ఇక క్వశ్చన్ నెంబర్ 27 to 31 ఇది క్లోజ్ టెస్ట్. దీంట్లో మనకు వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఇంట్రడ్యూస్డ్ లేదా డి అనేది ఎవరైతే పెట్టారో దానికి ఆప్షన్ ఏంది ఇంట్రడ్యూస్డ్ అనేది ఉంది, అది పెడితే కరెక్ట్ అవుతుంది. ఇక 28వది ఎడ్యుకేట్ అంటే ఏ పెట్టాల్సి ఉంది అక్కడ. అదేవిధంగా 29వది ఆర్టికల్ ఏ పెడితే కరెక్ట్ అవుతుంది, దాని ఆప్షన్ వచ్చేసి బిగా ఉంటుంది. అదేవిధంగా 30వది బిసైడ్స్ BESIDES బిసైడ్స్ అని పెడితే కరెక్ట్ అవుతుంది, దాని ఆప్షన్ వచ్చేసి ఏగా ఉండటం జరిగిందట. అదేవిధంగా 31 వచ్చేసి OF ఆఫ్, ఆ ఆప్షన్ వచ్చేసి సిగా పెట్టవలసి ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఇక లాస్ట్ది ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ ఏదైతే ఉందో సినానిమ్స్ యాంటనిమ్స్, దానికి సంబంధించి పిల్లలు చెప్పిన దాని ప్రకారం జైంట్ అనేది మీనింగ్ వస్తుంది. అంటే కలోసస్, సత్యజిత్ రే లెసన్ నుంచి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో కలోసస్ అనే దానికి మీనింగ్ అడిగారట. సో దాని మీనింగ్ అయితే ఏ హ్యూజ్ పర్సనాలిటీ, జైంట్, బిగ్ పర్సన్, గ్రేట్ పర్సన్ అని. బిగ్ ఇన్ సైజ్ ఏది పెట్టినా మీరు డిక్షనరీ చూసుకొని పెట్టుకోండి. కలోసస్ అంటే బిగ్ ఇన్ సైజ్, గ్రేట్ పర్సనాలిటీ అనేది చూసుకోవాల్సి ఉంది. తరువాత పెజెంట్ అనేది మరి ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా PEASANT పెజెంట్. తరువాత కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ టీనేజర్స్ అనేది రాయవలసి ఉంది. తరువాత 35వది పీస్, PIECE పీస్గా మార్చవలసి ఉంది. అండ్ 36th వన్ వచ్చేసి ఆపోజిట్ మోర్టల్ ఇచ్చారు, దానికి ఇమ్మోర్టల్ ఇచ్చారు, దాన్ని మోర్టల్ ఇస్తే ఇమ్మోర్టల్ ఇస్తే మోర్టల్గా మార్చుకోవాల్సి ఉంది. ఇది పార్ట్ బికి సంబంధించినటువంటి 20 మార్క్స్కి సంబంధించినటువంటి కీ పేపర్. ఇక మనం పార్ట్ ఏలో చూసినట్లయితే మీకు కనిపిస్తూనే ఉంది, అది ప్యాసేజెస్గా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా మీ అందరికి కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ బయటకు వస్తుంది. కాబట్టి పార్ట్ ఏ నేను దాన్ని చూసి క్వశ్చన్ నెంబర్ 13లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి ఇక్కడ నేను ఆన్సర్స్ రాసి పెట్టి ఉంచాను. సో ఒకసారి చూద్దాం ఆ ఆన్సర్స్ ఏందన్నది. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మీ దగ్గర పేపర్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ మీ దగ్గర పెట్టుకొని చూడొచ్చు. మనం ఇక్కడ ఏదైతే చెప్పామో ఎగ్జాక్ట్గా అవే వచ్చినాయి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వస్తుందని చెప్పినాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వస్తుందని చెప్పినాం, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ నుంచి వస్తుందని చెప్పినాం. తప్పనిసరిగా నో సూనర్ అదైతే మనం స్పెషల్ వీడియో చేశాం. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఈ సంవత్సరం కూడా వచ్చింది. దానికోసం అది వస్తుందని నేను వీడియో చేశాను. ఆ టాపిక్ పైన మళ్ళీ రావడం జరిగింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా పాజిటివ్ డిగ్రీ నో సూనర్ తోటి, దాని పేరేంటి నో అదర్ తోటి
ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా మన ఛానల్ను ఫాలో అయిన వాళ్ళకైతే ఒక్క ముక్క కూడా అన్యాయం జరగలేదు, ఎగ్జాక్ట్గా అవే వచ్చినాయి. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ నేను మీకు 1 by 1 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. సో ఒక్కసారి ఆగండి, లైన్లో ఉంటే ఇదంతా లేని పంతాలు నొప్పి. పేపర్స్ రైట్, లెట్ మీ సీ. క్వశ్చన్ పేపర్ లేదు వాట్సాప్లో, నాకు ఇందాక వేరే వాళ్ళు పిల్లలు పెడితే ఆ పేపర్ ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది నా దగ్గర. రైట్, హీ సా ఏ బిగ్ పీస్ ఆఫ్ బ్రెడ్, హీ పిక్డ్ ఇట్ అప్. దాన్ని ఆన్సర్, సరే ఇదంతా ఎందుకు, ఆన్సర్స్ చెప్తాను, డైరెక్ట్గా చూసుకోండి. ఫస్ట్ది వచ్చేసి నో సూనర్ హ్యాడ్ ద క్రో సీన్ ది పీస్ ఆఫ్ బ్రెడ్. నో సూనర్ వస్తే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 రావాలి. V3 కంపల్సరీ, హ్యాడ్ వచ్చింది కాబట్టి V3 రావాలి. నో సూనర్ హ్యాడ్ ద క్రో సీన్ ద బ్రెడ్ దాన్. నో సూనర్ వస్తే దాన్ అనేది కూడా కంపల్సరీగా రావాలి. కాబట్టి నో సూనర్ హ్యాడ్ ద క్రో సీన్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ దాన్ హీ పిక్డ్ ఇట్ అప్. ఈ విధంగా ఎవరు రాస్తే వాళ్ళకే మార్కు. ఇందుట్లో ఏ కొంచెం తప్పుపోయినా కొట్టివేయబడుతుంది. మన వీడియోలో చూసిన వాళ్ళకైతే ఇది కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్ మనం దీనిపైన ఈ టాపిక్ పైన చేసాం. తర్వాత వైల్ తోటి కంబైన్ చేయమని ఇచ్చారు, దీనికి ఏమీ లేదు. వైల్ పాసింగ్ బై, వైల్ పాసింగ్ బై పుట్టే కామా సరే పెడితే మంచిది, పెట్టాలి, పెట్టకపోయినా మీకైతే మార్క్స్ ఇస్తారు. వైల్ పాసింగ్ బై ఏ ఫాక్స్ సాది క్రో, క్రోనేనా? ఎస్, ఏ ఫాక్స్ సాది క్రో. ఇది క్వశ్చన్ నెంబర్ 13లో సెకండ్ దానికి ఆన్సర్. తర్వాత థర్డ్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చారు, దానికి ఆన్సర్ వచ్చేసి నో అదర్ బర్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ అనేది ఆప్షన్గా ఆన్సర్గా పెట్టవలసి ఉంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీలో రాయమన్నారు. ఇక ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ది ఆల్దో తోటి కంబైన్ చేయమన్నారు. దీన్ని చేయాల్సింది ఏమీ లేదు, మధ్యలో ఉన్న ఫుల్ స్టాప్ని తీసేసి ముందు ఆల్దో పెట్టి రాస్తే ఎగ్జాక్ట్ కరెక్ట్ అయిపోతుంది. ఆల్దో ద క్రో వాజ్ ఏంటిది ప్లీజ్డ్ విత్ ది ఫాక్స్ వర్డ్స్ హీ కుడ్ నాట్ సే ఏ వర్డ్. ఏం లేదు ఇందుట్లో, మీకు అక్కడ ఏదైతే ఇచ్చారో దాని ముందు ఆల్దో పెట్టండి, మధ్యలో ఉన్న ఫుల్ స్టాప్ తీయండి, కరెక్ట్ అయిపోతుంది. ఇక ఫైనల్గా ఫిఫ్త్ వన్ చూద్దాం. ద ఫాక్స్ రిక్వెస్టెడ్ ది క్రో టు సింగ్ ఏ సాంగ్ ఫర్ హిమ్ లేదా హర్. అది చివరిలో ఆబ్జెక్టివ్ కేస్ హిమ్ హర్, మరి అక్కడ పారాగ్రాఫ్లో ఇవ్వటాన్ని బట్టి మనం దాన్ని మార్చుకోవాలి. ద ఫాక్స్ రిక్వెస్టెడ్ ది క్రో టు సింగ్ ఏ సాంగ్ ఫర్ హిమ్ ఆర్ హర్. అక్కడ పారాగ్రాఫ్ని చదవలేదు, మళ్ళీ ఒకసారి మీకు తొందరగా కీ కావాలన్నారు కాబట్టి పెడుతున్నాను, బహుశా హర్ అయి ఉండొచ్చు అది. సో పారాగ్రాఫ్ చదివితే హిమ్ హర్ అనేది తెలుస్తుంది. సరే, అయినప్పటికీ మార్క్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఫైనల్లీ ది లాస్ట్ వన్, ద బ్రెడ్ వాజ్ గాబల్డ్ అప్ బై ది ఫాక్స్. సింపుల్ పాస్ట్కే ప్యాసివ్ వాయిస్ 99% లేదా 100% ప్యాసివ్ వాయిస్ వస్తుందని చెప్పే, దాంట్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సింపుల్ పాస్ట్కి ప్యాసివ్ వాయిస్ వస్తుందని చెప్పే, అదే వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ చెప్పినాం. సింపుల్ పాస్ట్ వస్తే వజ్వర్ వస్తుందని పెట్టాం, అదే వచ్చింది. ఎగ్జాక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో 100కి 100 బాల్డ్ ఎగ్జాక్ట్గా మనం చెప్పిందే వచ్చింది. ఇది మళ్ళీ నిజమైంది. ఇక దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఇవి. ఇక మీరు ప్యాసేజెస్కి సంబంధించి కూడా మరి ఏమీ తేడా ఏం రాలేదు. ఫస్ట్ ప్యాసేజ్ వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో చూడాల్సి వస్తుంది. ఫస్ట్ ప్యాసేజ్ వచ్చేసి ఇది మనకి బయాలజీ లెసన్ నుంచి యూనిట్ నెంబర్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాసే విధంగానే ఉన్నాయి. ఏంటది ఇది, వాట్ డిడ్ ద కండక్టర్ ఆస్క్ ది ప్యాసింజర్స్ టు డూ, వై. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, పారాగ్రాఫ్లోనే డైరెక్ట్గా ఉంది. ప్యాసింజర్స్ని కండక్టర్ ఏం చేయమన్నాడు, ఎందుకు ఏం చేయమన్నాడు. ఈ ఆస్క్డ్ ద ప్యాసింజర్స్ టు గెట్ డౌన్ ది బస్ అండ్ ఆల్సో రిక్వెస్టెడ్ దెమ్ టు పుష్ ది బస్. అది చేశాడు కదా. రీజన్ ఏంటంటే ద బస్ వాజ్ నాట్ మూవింగ్, ఇట్ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ ఇట్స్ ఇంజిన్ ఆర్ ఎట్సెట్రా. అది మీకు తెలుసు, డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇది. తర్వాత వాట్ హ్యాపెన్ టు ది ప్యాసింజర్స్ వెన్ ద బస్ స్టార్టెడ్. సో ఈజ్ ఇట్ కామన్ ఇన్ ఏ బస్. సో బస్సు స్టార్ట్ కాగానే ప్యాసింజర్స్కి ఏమైంది అంటున్నాడు. పారాగ్రాఫ్లో డైరెక్ట్గా ఉంది, ద ప్యాసింజర్స్ ఫెల్ హెల్టర్ స్కెల్టర్ అని ఇచ్చింది, చల్లా చెదురుగా పడిపోయారని. అండ్ బస్సు ఇలా క్విక్ జర్క్ ఇచ్చేసి మూవ్ అయింది, అలా పడిపోయారు. సో అది ఆన్సర్. ఈజ్ ఇట్ కామన్ అన్నాడు. ఈజ్ ఇట్ కామన్ అంటే అన్ని బస్సుల్లో కామన్ అయింది. నో, ఇట్ ఈస్ నాట్ కామన్. ఓన్లీ దోస్ బస్సెస్ విచ్ ఆర్ నాట్ ఇన్ గుడ్ కండిషన్ మేక్ సచ్ నాయిస్ విచ్ డు నాట్ మూవ్ ప్రాపర్లీ. అటువంటి బస్సెస్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏది రిపేర్లో ఉన్న బస్సులకి అయితేనే బ్రేక్ వేస్తే పోయి ఇక్కడ వేసిన వాళ్ళు పోయి అక్కడ పడుతూ ఉంటారు, మీరు బస్సులో చూసే ఉంటారు. ఇది అన్ని బస్సులకు జరగదు కాబట్టి ఇది నో అని పెట్టాలి. రైట్. తర్వాత ద కూలీ హీవ్డ్ అండ్ గ్రంటెడ్ యాజ్ హీ లోయర్డ్ ది బాక్స్ విచ్
బయాజీ కాట్ విత్ ఈజ్. వాట్ డూ యూ నో అబౌట్ బయాజీ ఫ్రమ్ దిస్? సో ఆ కూలీ ఆ బాక్స్ని పైకి లేపడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, బట్ బయాజీ కాట్ దట్ బాక్స్ విత్ ఈజ్, చాలా సులభంగా పైకి లేపాడు. దీన్ని బట్టి బయాజీ గురించి మీకు ఏమర్థమవుతుంది? క్లియర్గా ఉన్న ఆన్సర్. బయాజీ వర్క్డ్ ఇన్ బాంబే డాక్ యార్డ్ యాజ్ ఏ డైలీ లేబరర్ ఆర్ హీ డిడ్ ఫిజికల్ లేబర్ ఫర్ 35 years. సో మూటలు మోసేవాళ్ళు చిన్న డబ్బాని తీసి నెత్తిన పెట్టుకోవడం పెద్ద విషయం వాళ్ళకి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బయాజీ వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లిఫ్టింగ్ హెవీ లోడ్స్. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఆయనకి హీ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ వర్క్, వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కాబట్టి దాన్ని ఈజీగా పైకి లేపగలిగాడని చెప్తుంది. అదేవిధంగా ఒక ఒపీనియన్ అడిగే క్వశ్చన్, ఎస్ నో క్వశ్చన్ కంపల్సరీగా వస్తుందని మనం చెప్పాం. ఆ క్వశ్చన్ కూడా ఉంది చూడండి. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ బస్? ఆ బస్సులో మీకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా మీకు వచ్చిందంటే మీరు పెడితే ఎస్ అంటే ఎస్ పెట్టవచ్చు, నో అంటే నోస్ పెట్టవచ్చు, ఏది పెట్టినా కరెక్టే అక్కడ. హౌ డిడ్ యూ ఫీల్ వైల్ ట్రావెలింగ్ ఇన్ సచ్ ఏ బస్? అట్లా ప్రాబ్లం ఉన్నటువంటి బస్సులో మీరు వెళ్ళున్నట్లయితే నువ్వు ఎలా ఫీల్ అయ్యావో అది నీ ఎక్స్పీరియన్స్ నువ్వు రాయవలసి ఉంది. సో ఇది ఫస్ట్ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. తర్వాత చూస్తే నా మనం చెప్పాం మళ్ళీ వాట్ ఈజ్ మై నేమ్ అని లెసన్ కంపల్సరీగా చదవాలని చెప్పాను, దాని నుంచి కంపల్సరీగా వస్తుందని చెప్పాను. ఇది ఇక్కడ మళ్ళీ వచ్చేసింది ప్యాసేజ్, దాని నుంచి వచ్చేసింది. చూద్దాం క్వశ్చన్స్ ఏమిచ్చాడో చూడండి. సో ఈ క్వశ్చన్స్ ఏంటి ఇక్కడ? రైట్, వాట్ వాజ్ ది ప్రాబ్లం ద హౌస్ వైఫ్ హ్యాడ్? సో ఏంటది ప్రాబ్లం? ఏంటి అనుకున్నది? షీ ఫర్గాట్ హర్ నేమ్, షీ ఫర్గాట్ ఎవ్రీథింగ్ అబౌట్ హర్ పాస్ట్, షీ డెడికేటెడ్ హర్ కంప్లీట్ లైఫ్ టు డూయింగ్ ఫిజికల్ వర్క్ ఇన్ హర్ హస్బెండ్స్ హౌస్. అట్లాంటిది చేసేసింది, డైరెక్ట్ పారాగ్రాఫ్లోనే ఉన్నది. హౌ వాజ్ శారదాస్ ఫ్రెండ్ డిఫరెంట్ ఫ్రమ్ హర్? శారదా ఫ్రెండ్ ప్రమీల ఉంది. శారదా ఫ్రెండ్కి ప్రమీలకి ఉన్న తేడా ఏంటంటే శారదాకు ప్రమీలకు ఉన్న డిఫరెన్స్ ఏంది? శారదానేమో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇల్లే అనుకొని ఇంటి పనుల్లో లీనమైపోయింది. శారదా ఫ్రెండ్ ప్రమీల కూడా పెళ్లి చేసుకుంది, అటువంటి పనులు చేసింది, కానీ తన స్నేహితులను కొనసాగించింది, తన ఫ్రెండ్షిప్ కొనసాగించింది, తన హ్యాబిట్స్ని కొనసాగించింది, తన ఇంట్రెస్ట్ని కొనసాగించింది. కానీ శారద పని చేయలేకపోయింది. తన ఇల్లు ఊడవటం, ముగ్గులు పెట్టుకోవటం అదే అనుకుంది. తన వ్యక్తిత్వాన్ని, తను మనిషి అన్న విషయాన్ని మర్చిపోయే కాడికి వచ్చింది. సో అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, అది రాసిన వాళ్ళకి వస్తుంది. తర్వాత అకార్డింగ్ టు శారదాస్ ఫ్రెండ్, శారదా వాజ్ మల్టీ టాలెంటెడ్ కదా. ఆమె చిన్నప్పుడు ఆమెకి ఎన్నో ప్రైజెస్ ఆమె గెలుచుకుంది స్కూల్లో. మనం చివరికి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అటిక్ పైన ఉన్నటువంటి వస్తువులు మొత్తం తీసింది. దాన్ని బట్టి ఆమె షీ వాజ్ మల్టీ టాలెంటెడ్ అని మనకు తెలుస్తూనే ఉంది. బట్ హౌ వుడ్ యూ జస్టిఫై? ఇదే చెప్తున్నాం కదా, షీ వన్ సెవరల్ ప్రైజెస్ ఇన్ హర్ స్కూలింగ్. షీ వాజ్ ఫస్ట్ ఇన్ డ్రాయింగ్, షీ వాజ్ ఫస్ట్ ఇన్ స్టడీస్, షీ వాజ్ ఫస్ట్ ఇన్ సెవరల్ థింగ్స్. దాన్ని బట్టి ఆమె మల్టీ టాలెంటెడ్ అని మనం చెప్పగలం. ఇక ట్రూ స్టేట్మెంట్స్లోకి చూస్తే ఏసిడి, ఇక నేను ఇదంతా వీడియో లెంత్ వస్తుంది కాబట్టి ఏసిడి అనేవి పెట్టిన వాళ్ళకి 8th క్వశ్చన్లో మరి 3 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. ఇక మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, కాకపోతే టేబులర్ ఫామ్లో లేకపోయినప్పటికీ మనకు ఉన్నటువంటి దీని పేరేంటో స్టడీ స్కిల్స్లో మనకి టేబుల్లో భాగంగా దీన్ని ఇవ్వటం జరిగింది. దీనిపైన కూడా మరి ఆన్సర్స్ ఇది ఈజీగా చేయగలిగేది. ఖచ్చితంగా 9th క్వశ్చన్ అనేది ఫిక్స్డ్గా వస్తుందని చెప్పాం. సో అది ఆ టేబుల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, దీంట్లో హౌ మెనీ కేటగిరీస్ ఆర్ దేర్ అని అవే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇక 13th క్వశ్చన్ మనం ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్కి చెప్పుకున్నాం. ఇక చూస్తే మనం మేజర్ డిస్కోర్సెస్లోకి వెళ్తే ఇంటర్వ్యూ విత్ వంగారి మాతాయ్ అనేది అడగటం జరిగింది. ఇంటర్వ్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్స్ అని మనం చెప్పినాం, కానీ మనకి ఇది ఇంటర్వ్యూ అనేది వంగారి మాతాయ్ తోటి ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది జనరల్గా ఎగ్నెస్ట్ రూల్స్. ఇది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ రూల్స్కే వ్యతిరేకం ఇది. అయినా మనం రాయగలుగుతాం. ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్వ్యూ ఎంత సులభంగా రాయొచ్చో మన ఈ వీడియో ఒకటి చూశారు మీరందరూ, అది చూసిన వాళ్ళు ఈజీగా రాస్తారు, దాని గురించి అబ్జెక్షన్ లేదు. కానీ ఆల్రెడీ వంగారి మాతాయ్ ఎన్వైరన్మెంట్ లెసన్ ఏదైతే ఉందో అది ఉన్నటువంటి ఫార్మేటే ఇంటర్వ్యూ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ రాయటమని జనరల్గా క్వశ్చన్ అడగకూడదు. ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి వ్యక్తి మరి ఆ విధంగా అడగటం జరిగింది కాబట్టి మనం చేసేది ఏం లేదు. బట్ 1 ఇంటర్వ్యూ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ రాయమని అడగటం, 1 బయో స్కెచ్ నుంచి ఇంకో బయో స్కెచ్ రాయండి అని అడగకూడదు. ఇంకేదన్నా ఒక డిస్కోర్స్ నుంచి ఇంకో డిస్కోర్స్కి మార్చమనాలి. ఇదే ఆల్రెడీ ఇంటర్వ్యూ. సో ఇది క్వశ్చన్ పేపర్ సెట్ చేసుడు ఇది కరెక్ట్ కాదు. సరే, మనం నో కామెంట్స్ ఏదైతే అది. ఇక తర్వాత చూస్తే మెసేజ్ అనేది రావటం జరిగింది.
అబెల్ మరీ వెదర్స్ మన దాంట్లో వీడియో కూడా ఉంది. మెసేజ్ ఆల్మోస్ట్ డైరీ ఫార్మాట్లోనే ఉంటుంది. కాకపోతే లోపల పారాగ్రాఫ్లో రాసినటువంటి ఇష్యూ పైన కుడి చేతి పై భాగాన డేటు టైం వేసేయచ్చు, డే కూడా రాయొచ్చు. కింద ఎవరైతే సిగ్నేచర్ పెట్టాలో అబెల్ మరీ వెదర్స్ కాబట్టి మెసేజ్ ఇది ఆయన సిగ్నేచర్ పెట్టాలి. ఎవరికి పెడుతున్నాడు? తన డాటర్ అమేలియాకి మెసేజ్ పెట్టమన్నారు, తనని మ్యారేజ్ చేసుకోబోతున్నానని. సో సింపుల్గా మీరు సెల్ ఫోన్లో మస్తు మెసేజ్లు పెట్టుంటారు ఇప్పటికీ. అదే మెసేజ్ ఇక్కడ రాస్తే చాలు. 5 మార్క్స్ వచ్చేటువంటిది, లేదా మినిమం 4.5 మార్క్స్ వస్తాయి. మెసేజ్ ఈజ్ వెరీ ఈజీ డిస్కోర్స్. అదేవిధంగా ఫైనల్గా చూస్తే డియర్ డిపార్టెడ్ నుంచి అది అడగటం జరిగింది. ఇంకా మళ్ళీ చూస్తే ఇంకా చివరిగా మనం చూడగలిగింది క్వశ్చన్ నెంబర్ 16 లోపల ఇంకొక మైనర్ డిస్కోర్స్ రావడం జరిగింది. ప్లాస్టిక్ సంబంధించి పోస్టర్, ఇది ఎన్నిసార్లు ఎంతమంది ప్రాక్టీస్ చేశారో, పోస్టరు ఇన్విటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ అని మనం చెప్పుకోవడం జరిగింది. దాంట్లో బాగానే వచ్చింది. దానికి సంబంధించి ప్లాస్టిక్ని నిషేధించాలి, దానివల్ల వచ్చేటువంటి పొల్యూషన్ ఏంటి, దానివల్ల వచ్చేటువంటి కెమికల్ ప్రాబ్లమ్స్ ఎట్సెట్రా గురించి చాలామంది పోస్టర్స్ ఇప్పటికే మా స్కూల్లో మా పిల్లల్ని అయితే చాలా చోట్ల చేయించాం. సో ఇది చాలా ఈజీ. ప్రతి స్టూడెంట్ కూడా ఈజీగా 75, 76, 78 వరకు వచ్చే అవకాశం ఉన్నటువంటి పేపర్. ఇందులో డిఫికల్టీస్ ఏం లేవు. ఒకటి అరా నాకు తెలిసినటువంటి పార్ట్ బిలో మనకున్నటువంటి మోస్ట్ రిలయబుల్ ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఆ కీ కూడా కరెక్టే. మీకు ఏ ఇబ్బంది లేదనుకుంటాను. ఇదే విధంగా మిగతా అన్ని సబ్జెక్ట్స్ని కూడా బాగా రాసి మీరు 10 GPA తెచ్చుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.